హలో వ్యూవర్స్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈనాడు ఆదివారం 11 ప్రశ్నలు జవాబులు చూద్దాం. ఇప్పుడు ఒకటి అడ్డం సువాసన అంటే 4 అక్షరాలు ఇచ్చారు. పరిమళం, ఒకటి నిలువు. బ్రహ్మ అంటే పరమేష్టి. పరమేష్టి 2 నిలువు. ఇంకోసారి అంటే మరోమారు. మరోమారు 3 అడ్డం. మచ్చుకొకటి అంటే ఉదాహరణ. 5 అక్షరాలు సరిపోయింది. 3 నిలువు. గొప్పది వేదంలో ఒక స్వరం. ఉదాత్తం అనుదాత్తాలు ఉంటాయి వేదంలో. ఉదాత్తం 4 నిలువు. సూదికి జోడి దారం 5 నిలువు. 4 అంటే రసన 6 నిలువు. చూద్దాం ఇప్పుడు. సౌందర్యం అంటే అందం. సౌందర్యం అందం. 7 అడ్డం. దారం కాని దారం మందారం. మందారం 8 అడ్డం. తేడా భేదం. 8 నిలువు. భారీ ఢంక దుందుబి అంటే భేడి. 9 అడ్డం. అమ్మ తోడబుట్టినవాడు మేనమామ. 10 నిలువు. చెన్నైని గతంలో ఇలా పిలిచేవాడు మద్రాసు. 11 అడ్డం. ఆంగ్ల క్యాలెండర్లో తొలి నెల జనవరి. 11 నిలువు. పరశురాముడి తండ్రి జమదగ్ని. 12 నిలువు. వలువ అంటే వస్త్రం. 13 అడ్డం. ఒక పూస శివప్రియం రుద్రాక్ష. 14 అడ్డం. మసకం అంటే దోమ. 14 నిలువు. పండని అంటే దూడ. 15 నిలువు. నాగళ్ళు అంటే అరకలు. 15 నిలువు. అరకలు రాసాము. ఇప్పుడు 16 నిలువు చూడాలి. సత్వరం వేగిరం అంటే త్వరగా. 17 అడ్డం నిలువు. 17 అడ్డం. వానలు విపరీతంగా కురిస్తే నదులు పొంగి వచ్చేవి వరదలు. 17 నిలువు. నాట్ల కోసం మడిలో వడ్లు చల్లి సిద్ధం చేసుకునేది వడినాడు. 18 అడ్డం. నక్షత్రం అంటే తార. 18 నిలువు. రోడ్డు వేయడానికి ఉపయోగించే నల్లటి పదార్థం తారు.
19 అడ్డం. ముక్కలు చెయ్యం, తెగ్గొట్టం, స్వర్గానికి వ్యతిరేకం, నరకం. 20 అడ్డం. సగం నాదస్వరం. సగం నాదస్వరం అంటే నాద. 20 అడ్డం చూద్దాం. మహిళ, వనిత అంటే నారి సరిపోయింది. ఇప్పుడు 21 అడ్డం. జ్ఞానం, చేతన అంటే ఎరుక. 21 నిలువు. ఎదుర్కొను అంటే ఎదురొడ్డు. 22 అడ్డం. ఒత్తు లేకపోయినా పెత్తండ్రి అంటే పెదనాన్న. 22 నిలువు. ఈ అట్టు ఉప్మాకి మంచి కాంబినేషన్, పెసరట్టు. పెసరట్టు. 23 నిలువు. గౌతముడి కుమారుడు మనిషి చనిపోయాక ఏమవుతాడని యముణ్ణి ప్రశ్నించిన బాలుడు, నచికేతుడు. నచికేతుడు. 25 24 అడ్డం చూడాలి. కాకర రుచి, చేదు. 25 నిలువు చూడాలి. బంగారు ఆలయం అంటే బంగారు అంటే భర్మ అని వస్తుంది. భర్మ, కోవెల. పర్యాయ పదాల్లో బంగారానికి భర్మ అన్న పదం చూశాను నేను, కాబట్టి రాస్తున్నాను. 26 అడ్డం. దృష్టి, దిశ. 27 అడ్డం. రమ్యం, రమణీయం, రుచికరం, రుచిరం. 28 అడ్డం. ధనం, నగదు అంటే రొక్కు, రొక్కం అంటారు. రొక్కం అంటే ధనం. 29 అడ్డం. ధర్మం తిరగబడింది. తిరిగి రాస్తున్నాను. 30 అడ్డం. లక్ష్మి అంటే రమ. 31 అడ్డం. అవరోధం, అడ్డు. 31 నిలువు. విక్రయం అంటే అమ్మకం. 32 నిలువు. దుర్వాసన అంటే కంపు. 33 అడ్డం. ఒడ్డు, తీరం అంటే గట్టు. 33 నిలువు. గొడవ, రచ్చ. గలబా. 34 అడ్డం. ఉపాధ్యాయురాలు అంటే పంతులమ్మ. 35 అడ్డం. సౌందర్యం, చక్కదనం. సొంపు. 35 నిలువు. స్వీయం, స్వకీయం అంటే సొంతం. 36 అడ్డం. చంద్రుడు ప్రసరించే కాంతి, వెన్నెల. 37 నిలువు. చెట్టు, మూలం, వేరు.
వేరు 38 అడ్డం పద్మం కంజాతం 39 నిలువు ఆలస్యం జాగు 40 అడ్డం ఆదిత్యుడు అంటే భాస్కరుడు. ఇక్కడ 2 ఏకాక్షరాలు ఇచ్చారు. 41 అడ్డం 40 అడ్డం 30తో స్త్రీ అడ్డం 30 రమ రాసం రమణి అంటే స్త్రీ. అడ్డం 41తో జత కలిపితే సరస్వతి. ఇక్కడ నీరసం కదా, వా జత కలిపితే వాణి సరస్వతి. ఇదండి ఈనాడు ఆదివారం 15 ప్రశ్నల జవాబులు. ఇంకొక వీడియోతో కలుద్దాం.